జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బెంగాల్లో దీదీ పాలన అరాచకాన్ని తలపిస్తోంది. అధికారం ఉంటే చాలు, అదేదో తన సొంత రాష్ట్రం అన్నట్లుగా భావిస్తున్నారు. దేశంలో పశ్చిమ బెంగాల్ కూడా ఒక భాగమే, కానీ అది సొంత దేశం అన్నట్లుగా మమతా బెనర్జీ భావిస్తున్నారు. తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చేయని అరాచకాలంటూ లేవు. తాజాగా ఏకంగా ఎన్ఐఏ పైనే దాడికి దిగారు టీఎంసీ దుండగులు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని భూపతి నగర్ కి శనివారం ఉదయం వెళ్లిన ఎన్ఐఏ అధికారులపైకి స్థానికులు దాడి చేశారు. గతంలో జరిగిన ఓ పేలుడు కేసుకి సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు భూపతి నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న స్థానికులు వారిపై దాడికి దిగారు. అయితే ఇటీవలే పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ ను అరెస్టు చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై దాడి చేసిన ఘటన జరిగిన కొన్ని రోజులకే ఈ సంఘటన చోటు చేసుకుంది. 2022 డిసెంబర్లో భూపతి నగర్ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. 2022 డిసెంబర్లో భూపతి నగర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మన్నా, ఆయన సోదరుడు దేవ్ కుమార్ మన్నా, విశ్వజిత్ గయున్లపై ఆరోపణలు వచ్చాయి. వీరిని విచారణ కోసం తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం ఎన్ఐఏ అధికారులను చుట్టుముట్టి ఆ వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఎన్ఐఏ అధికారుల బృందం ప్రయాణిస్తున్న కారుపై ఇటుకలు, రాళ్లు విసిరినట్టుగా వారు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఎన్ఐఏ అధికారులు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ దాడిలో కారద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ కేసులో విచారణకి సంబంధించి ఎన్ఐఏ అధికారులు గతంలోనే 8 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసింది. నవకుమార్ పాండా, మిలన్ మార్, అరుణ్ మైతి అలియాస్ ఉత్తమ్ మైతి, సుబీర్ మైతి, శివప్రసాద్ గయన్, బలై చరణ్ మైతి, మానవ్ కుమార్ బారువా, అనుబ్రత జానాలు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో వీరికి నోటీసులు పంపించినా వారు స్పందించలేదు. దీంతో వారం రోజుల క్రితం రెండోసారి నోటీసులు పంపించినా వారు పట్టించుకోకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఎన్ఐఏపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటానికి కారణమేంటి అనేది తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లో దర్యాప్తు సంస్థలపై దాడులకి సైతం పాల్పడటానికి చాలా కారణాలే ఉన్నాయి. రాజకీయ కారణాలు ఒకవైపు అయితే డెమోగ్రఫిక్స్ లో మార్పులు సంభవించడం మరో కారణం. ప్రస్తుతం దాడి జరిగిన ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా సుందర్బన్ అడవుల సరిహద్దుల్లో ఉంటుంది. ఆ అడవుల ప్రాంతమంతా దట్టంగా ఉంటుంది. అందులో ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ప్రతిరోజు గస్తీ కాయటం అంత సులువు కాదు. దీన్నే ఆసరాగా చేసుకుని బంగ్లాదేశీయులు మిడ్నాపూర్ ప్రాంతానికి చేరుకొని సెటిల్ అవుతూ వస్తున్నారు. వీరికి స్థానిక టీఎంసీ నాయకత్వం సహకరిస్తోంది. వీరందరికీ ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు అందించడం వల్ల వీరంతా టీఎంసీ పార్టీ కార్యకర్తలుగా మారిపోతున్నారు. ఇక ఈ బంగ్లాదేశీయులే ఆయా పార్టీల నాయకులకి అండగా నిలుస్తున్నారు. ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దొమ్మిలకు దోపిడీలకు పాల్పడినా నాయకుల అండ వీరికి లభిస్తోంది. అందులో భాగంగా అక్రమ వలసవాదులంతా బాంబుల తయారీ, తుపాకుల తయారీ వంటి ఇల్లీగల్ బిజినెస్లు నడుపుతున్నారు. ఈ బిజినెస్ ప్రస్తుతం బెంగాల్లో ఒక కుటీర పరిశ్రమగా మారిపోయింది. దీనిపై ది ఇండియన్ ఎక్స్ప్రెస్ గతంలోనే గ్రౌండ్ రిపోర్ట్ వెలువరించింది. అండ్ ఎక్స్ప్రెస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది రైడర్ ఈజీ టు గెట్ అండ్ అసెంబుల్ వై ఇట్స్ ఈజీ ఫర్ బాంబ్స్ టు బి మేడ్ ఇన్ బెంగాల్ అనే శీర్షికన వెలువడిన ఈ కథనంలో పశ్చిమ బెంగాల్లోని పరిస్థితులపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కథనం ప్రకారం వెస్ట్ బెంగాల్లో ఒక బాంబు కొనాలంటే రూరల్ ఏరియాల్లో 150 రూపాయలు ఉంటే సరిపోతుంది. అదే పట్టణాల్లో అయితే 350 నుంచి 500 వరకు ఖర్చు పెడితే సరిపోతుంది. అక్కడ బాంబు తయారీదారులు కూడా తుపాకులు, బుల్లెట్ల కంటే నాటు బాంబులని తయారు చేయటం, వాటిని ఉపయోగించటం సులువని చెప్తుంటారు. దీని శబ్దం ఎక్కువ దూరం వినిపిస్తోంది కాబట్టి ప్రజలను భయభ్రాంతులకి గురి చేయటానికి ఇవి సరిగ్గా ఉపయోగపడతాయి. వీటిలో వెరైటీలు కూడా ఎంచుకోవచ్చు. బెంగాల్లో తయారయ్యే నాటు బాంబుల్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. అవి స్థానిక భాషలో పెటో బాంబులు, లాల్ సదా అని పిలుస్తారు. పెటో అంటే డస్ట్ ఆఫ్ సోరా అంటే నైటర్, సల్ఫర్, బేరియం వంటి రసాయనాలను జూట్ తీగలతో, కాగితంతో చుట్టి కలుపుతారు. లాల్ సదాలో బాల్ బేరింగ్లు, గోర్లు, గాజు ముక్కల్ని ఉపయోగిస్తారు. లాల్ సదా బాంబుల వల్ల ఎక్కువ డ్యామేజ్ కలుగుతుంది. ఎన్నికల సమయంలో బాంబు తయారీదారులు ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ కూడా పొందుతారు. రాజకీయ నాయకుల నుంచి ఈ ఆర్డర్స్ వస్తుంటాయి. బాంబుల సంఖ్యను బట్టి తయారీదారులకి
ఫీజు సుమారుగా 8,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఒక రోజులో ఒకరు లేదా ఇద్దరు సహాయకులతో 80 నుంచి 100 బాంబులని తయారు చేయొచ్చు. ఈ విధంగా పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశీయులు రోహింగ్యాల వల్ల బాంబులు తుపాకుల తయారీ పరిశ్రమ క్రమంగా వృద్ధి చెందుతోంది. దీనికి స్థానిక టీఎంసీ నాయకుల అండ కూడా ఉండటంతో వీరికి తిరుగు లేకుండా పోతోంది. ఇక రాజకీయంగానూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కేవలం ఎన్ఐఏ అధికారులపైనే కాదు, గతంలో ఈడీ అధికారులపైన కూడా పశ్చిమ బెంగాల్లో దాడులు జరిగాయి. రేషన్ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై ఆయన అనుచరులు, టీఎంసీ మద్దతుదారులు తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. వారితో పాటు వచ్చిన సిఆర్పీఎఫ్ జవాన్లపైన, అక్కడున్న మీడియా పైన దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లా సందేశ్ ఖాళీ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. రేషన్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు శుక్రవారం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మాలిక్ కు సన్నిహిత అనుచరుడిగా పేరున్న షాజహాన్ ఇల్లు కూడా వాటిలో ఒకటి. శుక్రవారం సోదాల నిమిత్తం ఈడీ బృందం అక్కడికి చేరుకునేసరికి తాళం వేసింది. తాళం తీయటం కోసం వారు షాజహాన్ కు, ఆయన కుటుంబ సభ్యులకి పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ తీయలేదు. దాదాపుగా గంట తర్వాత అధికారులు ఆ ఇంటి తాళం పగలగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో షాజహాన్ అనుచరులు, స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని అధికారులని ఘెరావ్ చేశారు. వారిపై దాడికి దిగారు. దీంతో అధికారులు ఆటోలు, బైకులు ఇలా ఏది దొరికితే ఆ వాహనం ఎక్కి ప్రాణాలు వరచేత పట్టుకొని ఆ ప్రదేశానికి దూరంగా వెళ్లిపోయారు. 800 నుంచి 1000 మంది లాఠీలు, రాళ్లు, ఇటుకలతో ఈ దాడిలో పాల్గొన్నారని, తమ అధికారులు ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఈడీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇక అధికారుల మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వారి జేబుల్లో ఉన్న డబ్బు, పర్సులను సైతం దాడికి పాల్పడ్డ మూకలు ఎత్తుకుపోయినట్టుగా వెల్లడించింది. ఘటనపై స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా పేర్కొంది. ప్రస్తుతం ఈ దాడులన్నింటికీ మమతా బెనర్జీనే కారణం. మమతా తన పాలనలో చేయని అరాచకాలంటూ లేవు. ప్రస్తుతం ఎన్ఐఏ బాంబు ఘటనపై విచారణ జరిపినా, రేషన్ కుంభకోణంలో ఈడీ విచారించినా అంతిమంగా దోషిగా తేలేది మమతా బెనర్జీనే. అందుకే తాను అధికారంలో ఉన్నంత వరకు ఈ విచారణ సాగకుండా అడ్డుపడుతున్నారు. కానీ మమతా బెనర్జీ అరాచకాలకు ఎప్పుడో ఒకసారి తెరపడుతుంది. ప్రస్తుతం ఆమె ప్రోత్సహిస్తున్న అక్రమ వలసదారులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం ఉంది. ఇప్పటికే తృణమూల్ పార్టీకి బీజేపీ నుంచి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కానీ దానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం అయితే ఉంది. పాపం పండితే అన్ని అవే సర్దుకుంటాయి. దర్యాప్తు సంస్థలపై చేసిన దాడులకి సమాధానం లభిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.